అయితే మొత్తం మీద నిన్న కాళేశ్వరం రిపోర్టు పైన స్టే ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ తర్వాత హరీష్ రావు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే విధించింది. అట్లేం కుదరదు నాయన, అట్లా పరిస్థితి ఏం లేదు. ఇప్పటికిప్పుడు చర్యలు ఏం తీసుకుంటలేరు కదా వాళ్ళు. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోనప్పుడు స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అసలు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టవచ్చు, ఆ తర్వాత మొత్తం కూడా బహిర్గతం చేయొచ్చు అని కూడా చెప్పింది. అయితే అప్పటి వరకు మీరు ఒకవేళ పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా పెట్టుంటే మాత్రం దాన్ని తీసేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అంటే నిజంగా తప్పే చేయకపోతే, నిజంగా ఇప్పుడు అందులో అవినీతి జరగకపోతే, అక్రమాలే జరగకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్టులో ఎప్పటికైనా కానీ న్యాయం న్యాయం గెలుస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకుంటే న్యాయస్థానాల్లో వాళ్ళు అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఎందుకంటే ఆ రిపోర్టు బయట పెట్టొద్దు, ఆ రిపోర్టును రద్దు చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా అని పోతే అట్లా ఏం కుదరది, నడవని కథ. అసెంబ్లీలో పెట్టి చర్చ జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా కోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదనేటువంటి మాటను కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడ హైకోర్టులో. ఇక మరోవైపు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూకట్పల్లిలో బాలిక హత్యకు సంబంధించినటువంటి మిస్టరీగా మారిందని చెప్పేసి మనము చర్చించుకున్నాం నిన్న మొన్న కూడా అంతా కూడా. అయితే బాలిక పక్కింట్లో ఉండేటువంటి ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, వాడు బ్యాట్ కోసం వీళ్ళ తమ్ముడి బ్యాట్ ఉందంట, ఆ బ్యాట్ కోసం బ్యాట్ను దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక చేసుకొని, ఆ ప్రణాళికబద్ధంగా ఏం చేయాలి, ఒకవేళ అడ్డొస్తే ఏం చేయాలని చెప్పేసి అట్లా ప్రణాళిక చేసుకొని ఆ బాలిక చూసిండనే ఉద్దేశంతో బాలికను చంపేసినంట ఆ దుర్మార్గుడు. వాడు అట్లా జరిగిపోయింది అది. ఇక సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 3 సార్లు పనిచేసిన సూరవరం సుధాకర్ రెడ్డి, నల్లగొండకు 2 సార్లు ఎంపీగా ఉన్నాడు ఆయన. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ చనిపోయిందంట. 83 సంవత్సరాలు ఉంటాడు సూరవరం సుధాకర్ రెడ్డి. అయితే సురవరం ప్రతాప్ రెడ్డి వీళ్ళ పెద్దనాన్న, వీళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య. అయితే సురవరం సుధాకర్ రెడ్డి మొత్తం కూడా కమ్యూనిస్టు భావజాలంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. తర్వాత అందుకోసం మొదటి నుంచి కూడా లెఫ్ట్ భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తి. లెఫ్ట్ భావజాలంతో మొత్తం కూడా జీవితాంతం కొనసాగినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మాన్య దృష్టిలో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం.